నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను కేవి ముందుగా హెడ్లైన్స్ దావోస్ పర్యటన ముగించుకొని అమరావతి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేందుకు దావోస్ లో ప్రతి వేదిక ఉపయోగించుకుంటున్నట్టు వెల్లడి విశాఖ బాలికా సదన్ను సందర్శించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చిన్నపిల్లల విషయాలను విపక్షాలు రాజకీయం చేయడం తగదంటూ హితవు చంద్రబాబు దావోస్ పర్యటనపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు బృందం దావోస్ పర్యటన ఖర్చు కూడా రాలేదంటూ ఎద్దేవా కేజీహెచ్ లో వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలంటూ సూచన ఇక డీటెయిల్స్ చూస్తే ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. దావోస్ పర్యటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. దేశంలో మొదటిసారి దావోస్ వెళ్లాలని నిర్ణయించింది తానేనంటూ చంద్రబాబు తెలిపారు. 1997 నుంచి అక్కడికి వెళుతున్నట్టు చెప్పారు. మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతోందని 2028 నుంచి జీడీపీ వృద్ధి రేటులో చైనాను అధిగమిస్తామంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. 1997లో దావోస్ కు వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని, హైదరాబాద్ అని అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవారన్నారు. పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్ గురించా అంటూ అడిగేవారన్నారు. అప్పట్లో హైదరాబాద్ లో సరైన ఎయిర్పోర్ట్ కూడా రాలేదన్నారు. దావోస్ కు వెళ్లేందుకు ఇండియాలో పొలిటీషియన్స్ ఇష్టపడేవారే కాదన్నారు. విధ్వంసానికి గురైన ఏపీని ప్రమోట్ చేసేందుకు ప్రతి వేదికను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు చంద్రబాబు నాయుడు. దావోస్కెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి, ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90స్లో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. అయితే నేను దావోస్కి పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి మాకు. నేను హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు. పాకిస్తాన్లో ఉండే హైదరాబాదా, ఇది ఎక్కడ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు. నన్ను గురించి నేను ఇంట్రడక్షన్ చెప్పుకునేవాడిని, లేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చానని. హైదరాబాద్కి రావాలంటే మీరు ఎక్కడి నుంచి రావాలని అడిగేవాళ్ళు. మీరు బాంబేకి రండి, ఢిల్లీకి రండి, నైట్ అక్కడ పడుకోండి, తెల్లవారితో లేసి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ చేసి మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ రాత్రి బాంబేలో ఢిల్లీలో పడుకొని మిడ్ నైట్ ఫ్లైట్ క్యాచ్ చేసి వెళ్ళండి అని చెప్పేవాడిని. అయితే మేము అక్కడే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు కదా, మీ ప్లేస్కి ఎందుకు రావాలనేవాళ్ళు. దట్ వాజ్ ది బిగినింగ్. అదే మరిగా దావోస్కి రావడానికి ఇండియాలో పాలిటీషియన్స్ ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. ఒక మిత్ ఉండేది, దావోస్ అంటే రిచ్ పీపుల్ ప్లేస్, డబ్బులుండే వాళ్ళంతా సమావేశం అవుతారు కాబట్టి మనం కూడా వెళితే ప్రో రిచ్ ఇమేజ్ వచ్చి ఓట్లు పడవనేది ఒక మిత్ అన్నమాట. బాలికా సదన్లోని పిల్లలు బాగున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. నగరంలోని విశాఖ బాలికల సదన్ను ఆమె సందర్శించారు. బాలికలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని సదన్లోని తాజా పరిస్థితులపై మంత్రి అనిత ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సదన్లో 56 మంది బాలికలు ఉన్నారని చెప్పారు.
2 బాలికలను వాళ్ల ఇంటికి పంపించామన్నారు. మరో 2 బాలికలను సమీపంలో గల బాలికల హోంకు తరలించామన్నారు. సదన్లోని బాలికలకు చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని, దీంతో వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిన్నపిల్లల విషయంలో విపక్షాలు రాజకీయం చేయనవసరం లేదంటూ మండిపడ్డారు. పిల్లలను రక్షించే బాధ్యత తమదేనంటూ హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైసీపీ అధినేత ఆ పార్టీ నేతలపై మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దావోస్ విషయంలో వైసీపీ నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు కెపాసిటీ తెలియదని పరోక్షంగా వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు. గత 3 రోజులుగా బాలికా సదన్లోని అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం గొడవ చేస్తున్నారని చెప్పి మీడియాలోని వాటిలోని కూడా ఆ రోజు నాకు డే ఫస్ట్ని కూడా తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఆ రోజు నేను అదే రోజు కలెక్టర్ గారితో అదేవిధంగా సిపి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఐసిడిఎస్ వాళ్ళని అదేవిధంగా సిడబ్ల్యూఎస్ వాళ్ళని ఇక్కడికి పంపించి ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడించడం, అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ చేశారో కొన్ని డిమాండ్స్ ప్రకారంగా కొంతమందిని ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్కి పంపించడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగిన ప్రొసీజర్లో జరిగినాయి. అంటే డే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే యాజిస్ట్రేషన్ చేశారో నా దృష్టి కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో కూడా మేము మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు. అసలు లోపల వాళ్ళు ఏం జరుగుతుంది క్లియర్గా తెలుసుకోవటానికి ఒక ఉమెన్ పోలీస్ని అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల ఇండివిజువల్గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో అరౌండ్ ఇక్కడికి 53 to 60 మెంబర్స్ ఉన్నారు. మొన్నటి వరకు ఒక 60 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అరౌండ్ 4 బయటికి పంపించడం జరిగింది, వాళ్ళ హోమ్స్కి ఇంటికి పంపించడం జరిగింది. డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దగ్గర 13 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉంది. నేను చూశాను ఇందాక 2-3 మాట్లాడేటప్పుడు రాయ్పూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది, జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఎక్కేసి ఇలా బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి. ఓటు ప్రాముఖ్యతను ప్రతి ఓటరు గుర్తించాలని గాజువాక ఎంఆర్ఓ శ్రీవల్లి సూచించారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గాజువాక తహసీల్దార్ కార్యాలయం నుంచి భారీ ఓటు హక్కు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ బి దయానిధి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మనకి ఓటు హక్కు వచ్చిందన్నారు. ప్రతి పౌరుడు ఓటర్గా నమోదవ్వడంతో పాటు తమ చుట్టుపక్కల వారిని కూడా ఓటర్గా నమోదు చేసుకునేలా బాధ్యత వహించి దేశానికి మంచి భవిష్యత్తు ఉండేలా సేవ చేయాలన్నారు. పౌరులకు ఉండే ఓటు అనే ఆయుధం ద్వారా సుపరిపాలనను అందించే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ మహేష్, విఆర్ఓలు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు మనం దేశవ్యాప్తంగా నేషనల్ ఓటర్స్ డే నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మన ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మన గాజువాక నియోజకవర్గ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మనం నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం. పిల్లలకి వక్తృత్వం, ఎస్ఐ రైటింగ్ వీటి మీద మన పోటీలు నిర్వహించాం. అలాగే రంగోలీ పోటీలు నిర్వహించాం. సీనియర్ సిటిజన్స్ని ఇన్వైట్ చేసి బిఎల్ఓస్ మన సీనియర్ సిటిజన్స్ అందరితో కూడా ఇక్కడ ఒక సభా కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి ప్రోత్సాహకంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ నేషనల్ ఓటర్స్ డే నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అవేర్నెస్ జనరేషన్. అంటే ఓటర్ నమోదు ఎంత ముఖ్యమో మన ప్రజాస్వామ్య వ్యవస్థకి ఓటర్ల నమోదు కార్యక్రమం అన్నది ఒక కీలకమైన. వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నో అవకతవకలు, అన్యాయాలకు పాల్పడి నేడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. అధికారంలో ఉండగా విజయసాయిరెడ్డి సాగించిన అరాచకాలు, విధ్వంసాన్ని ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేరన్నారు. నేడు రాజకీయాల నుంచి తప్పుకుంటే చేసిన తప్పులు, పాపాలు సమిసిపోతాయా అంటూ ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి పాల్పడిన అవినీతి, అవకతవకలకు చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే పార్టీని మూసుకోవాల్సిందేనంటూ చెప్పారు. జగన్ కు అత్యంత సన్నిహితులందరూ ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారంటూ గంటా వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో జగన్ కు గడ్డుకాలం తప్పదంటూ ఆ పార్టీలో ఆయన ఒక్కరే ఉంటారంటూ గంటా ఎద్దేవా చేశారు.
ఏదైతే విజయసాయిరెడ్డి గారు మరి రాజకీయాల్లో ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు, ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మరీ ప్రత్యేకించి విశాఖపట్నానికి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ గడిపారు చూసాం. శుక్రవారం అయిందంటే సాయంత్రం ఏ నిర్మాణాన్ని కూల్చేస్తారు, లేకపోతే ఎక్కడ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు, ఏ భూములు ఎంక్రోచ్ చేస్తారు అని తెలియని ఒక ఆందోళనతో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా విశాఖపట్నం ప్రజలు ఒక భయాందోళనలో గడిపిన విషయాల్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి ఆ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలన విశాఖ ప్రజలకి ఒక పీడకల. అటు దసపల్ల భూములు కావచ్చు, లేకపోతే సిరిపురం చర్చి ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే హైగ్రీవా కావచ్చు, ఇలాంటి ప్రతి ప్రాపర్టీకి సంబంధించి కూడా వాళ్ళ మార్క్ ఏంటో మనం చూసాం. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా, లేదు కొంచెం ప్రైవేటు భూములు ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నా వాటి మీద దృష్టి పడిందంటే అది వాళ్ళకి చెందాల్సిందే. రక్తదానం ప్రాణదానంగా భావించి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం పట్ల ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హర్షం వెలుబుచ్చారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎంవీపీలోని వెలగపూడి కార్యాలయం ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. ఈ శిబిరంలో టీడీపీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పాల్గొని రక్తదానాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడారు. రక్తదాన శిబిరం విజయవంతమైందని చెప్పారు. అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానాలు చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి 2 సార్లు రక్తదానం చేయొచ్చని, ఇలా చేస్తే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన దాతలందరికీ వెలగపూడి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో 20వ వార్డు టీడీపీ అధ్యక్షులు బైరెడ్డి పోతన్ రెడ్డి, టీడీపీ నేతలు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మన కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం చేయండి, ఒక ప్రాణాన్ని కాపాడండి అనే నినాదంతో ఎన్టీఆర్ ట్రస్టు పనిచేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఈ ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నానుడితో తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. కేజీహెచ్లో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు. చక్కని ఆహారపు అలవాట్లు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్స్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ సెంటర్ ద్వారా ప్రజలకు పౌష్టికాహారం, చిన్నపిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందించాల్సిన ఆహారంపై అవగాహన కల్పిస్తారన్నారు. వారంలో సోమవారం, బుధవారం వెల్నెస్ సెంటర్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయంటూ వంశీకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సేవానంద్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు, పలు విభాగాల అధిపతులు, వైద్యులు పాల్గొన్నారు. లేడీస్లో కానీ జెంట్స్లో కూడా క్యాన్సర్ కానీ ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులు ఎక్కువయ్యాయి. సో వీటన్నిటి నుంచి కూడా ముందే కొంచెం కౌన్సిలింగ్ ద్వారా వీటన్నిటి కూడా ముందే పరిష్కరించుకోవడానికి ఫస్ట్లోనే కనుక్కుని ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి, అలాగే శిశు మరణాలు కూడా తగ్గించుకోవడానికి, గర్భిణీగా ఉన్నప్పుడే కొన్ని మరణాలు వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా తగ్గించుకోవడానికి డాక్టర్సే కౌన్సిలింగ్ చేస్తారు కాబట్టి
ఇది వీక్లీ 2 days ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ క్లినిక్ని వాడుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా విశాఖపట్నం కేజీహెచ్ అంటే ఉత్తరాంధ్ర మొత్తం కూడా పేద ప్రజలు ఉన్నది కాబట్టి ఈ క్లినిక్ని వాడుకొని మన హెల్త్తో పాటు మనం అందరం కూడా బాగుండే విధంగా అభివృద్ధి అంటే హెల్త్తో ఉంటేనే అన్ని రకాలైనటువంటి ఉంటాయి కాబట్టి మనం ముందు హెల్త్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టినందుకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మోడీ గారికి డిప్యూటీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే కేజీహెచ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేము ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఇక్కడ కావాల్సినటువంటి అన్నీ కూడా సూపరింటెండెంట్ గారిని అలాగే ప్రిన్సిపల్ గారి ద్వారా తీసుకోవడం జరిగింది. ఒక 5-6 నెలల్లో కేజీహెచ్లో చాలా మార్పులు వస్తాయి. వెల్నెస్ క్లినిక్ అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా తీసుకొని ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఎవరైతే ఈ హాస్పిటల్కి పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉంటారో అంటే మన లోకల్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు ఎవరైతే వారితోటే ఈ వెల్నెస్ క్లినిక్ అనేది ఓపెన్ చేయించాలి అని కంపల్సరీగా అది మనకి గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. సో అందుకోసమని ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు విచ్చేసి ఈరోజు ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది కూడా మనం చాలా గర్వించదగ్గ విషయం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెల్నెస్ క్లినిక్లు అనేవి స్టార్ట్ చేయమనడం జరిగింది. సో రాష్ట్రం మొత్తంగా స్టార్ట్ చేస్తున్నారు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అంటే సామాజిక వైద్య విభాగం వాళ్ళు ఈ సెంటర్స్ రన్ చేస్తాము. ప్రతి సోమవారం బుధవారం పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడికి ఈ వెల్నెస్ క్లినిక్ అనేది జరుగుతుంది. ఇక్కడికి పేషెంట్స్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి గైనిక్ నుంచి పీడియాట్రిక్స్ నుంచి మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి రిఫరల్స్ ఇక్కడికి వస్తే వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆ తర్వాత డైట్ ఏం తీసుకోవాలి, గర్భిణీ స్త్రీలు అయితే న్యూట్రిషన్ ఏం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్నది చేస్తే ఇక్కడ కాంప్రహెన్సివ్గా సమగ్ర ఆరోగ్య తనిఖీ చేసి వాళ్ళకి అవగాహన కూడా కలిగించి వెల్నెస్ క్లినిక్ మామూలుగా మనం అన్ని ఓపీడీల్లో జనరల్గా ట్రీట్మెంట్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కాంప్రహెన్సివ్గా ఎస్పెషల్లీ ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ మీద ప్రభుత్వం దృష్టి సారించింది. మీ అందరికీ తెలుసు 47 సంవత్సరానికి వైద్యం కూడా అందరికీ దగ్గరలో ప్లస్ ప్రివెన్షన్ ఈ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ లైక్ బీపీ షుగరు హార్ట్ డిజీజు బ్రెయిన్ స్ట్రోక్ వీటికి ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నది చాలా ప్రాముఖ్యం. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంను రాబోయే రోజుల్లో ఆధునీకరించబోతున్నట్టు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. మున్సిపల్ స్టేడియంలో జరిగిన టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ స్టేడియంలో పలు టోర్నమెంట్స్ జరిగేలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు. టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ పోటీల విజేతలకు భారీ ఎత్తున నగదు ప్రోత్సాహకాలు అందజేయడం పట్ల ఎమ్మెల్యే వంశీకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 35వ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా సోదరులు మహేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతంతా కూడా ఈ క్రికెట్ మ్యాచ్లో పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సోదరుడు మహేష్ గత కొన్ని రోజులుగా ఎవ్రీ 2 months ఒక ఈ ప్రాంతంలో క్రికెట్ని ఎంకరేజ్ చేస్తూ యూత్ అందరూ కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని బయటకు తీసుకొని మంచి ప్లేయర్లు అవడానికి ఉపయోగపడుతున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ స్టేడియాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా చిన్న చిన్న వర్కులు ఉన్నాయి, అవి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఆడుకునే విధంగా మంచి మంచి ప్లేయర్లు తయారయ్యే విధంగా ఎంతో చరిత్ర ఉంటే ఈ స్టేడియాన్ని కూడా కాపాడుకుంటాం. అతి త్వరలోనే దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణం కూడా పూర్తి స్థాయిలో మార్చి ఈ స్టేడియాన్ని పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ ఏ మ్యాచ్లు జరిగినా కూడా ఇక్కడ జరిగే విధంగా కూడా పూర్తి స్థాయిలో తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజులు యువత అందరూ కూడా అండగా ఉండడం, ఈ ప్రాంతం నుంచి మంచి ప్లేయర్లు తయారు చేయడం లక్ష్యంగా పనిచేస్తాం. పోలీస్ ప్యారెడ్ మైదానంలో ఆదివారం జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ పరిశీలించారు.
శనివారం పెరడ్ మైదానాన్ని సందర్శించిన ఆయన అక్కడి ఏర్పాట్లను సునిశ్చితంగా పరిశీలించారు. ప్రధాన వేదిక, ఓపెన్ టాప్ అలంకరణ, వీఐపీల సీటింగ్, సామాన్య పౌరులు వేచి ఉండేందుకు అనుగుణంగా గ్యాలరీల ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతిబింబించేలాగా ఏర్పాటు చేస్తున్న శకటాలు తాజా పరిస్థితిని సమీక్షించిన ఆయన సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టాల్స్, వివిధ పరికరాలు, పత్రాల అందజేతకు సంబంధించిన స్టాల్స్ ను చూసిన ఆయన అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు చెప్పారు. మెయిన్ స్టేజీ వద్ద జరుగుతున్న అలంకరణ పనులను, వీఐపీ, మీడియా, సామాన్య పౌరులు కూర్చునే సిట్టింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అవార్డుల బహుకరణ తదితర కార్యకలాపాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ, సమన్వయంతో పక్కా ఏర్పాట్లు చేసుకోవాలంటూ, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలంటూ సూచించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలు కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. ప్రజా చైతన్యంతోనే ఏదైనా సాధ్యపడుతుందని సంఘమిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సూరిబాబు అన్నారు. గత 3 రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పలు అంశాల్లో ప్రజలను చైతన్యవంతం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వ్యవహరించి తీరు, బాధ్యతపైనే ఆ దేశం ఆధారపడి ఉంటుందన్నారు. నేడు దేశం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందంటూ వాటి పరిష్కారానికి ప్రజలే నడుం బిగించాల్సి ఉందన్నారు. అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రజలే ముందుకు రావాలంటూ సూరిబాబు పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థ మెరుగుపడేందుకు, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే దొంగ ఓట్లు అనే ప్రసక్తే ఉండకూడదన్నారు. ప్రజలు చైతన్యంతో మెలిగితే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి విద్యార్థి ఆ పాఠంలోనున్న పుస్తకాలు చూసి కూడా చదవడం రాకపోతే ఇంకా చదువులు ఎందుకు? అట్లీస్ట్ ఆ చూసి చదవడం వస్తే అప్పచెప్పడం కానీ, లేదంటే రేపొద్దు ఎగ్జామ్ కానీ, అసలు చూసి కూడా చదవలేని చదువులు ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, ప్రతి విద్యా వ్యవస్థలోని మొత్తం వాళ్ళకి విద్యా తాలూకా అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళు ప్రతి స్కూళ్ళకి వెళ్ళి, అటు మున్సిపల్ స్కూల్ అవని, అటు ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయండి, కార్పొరేట్ స్కూల్లో ఉన్నాయండి, వెళ్ళి అట్లీస్ట్ నెలకో 2 నెలలకో ఇలాగా అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేయాలి. ఏది స్కూల్ టెస్టింగ్ పెట్టాలి. ఆ పిల్లల తాలూకించి చదవగలుగుతున్నారా లేదా. మెరుగైన సమాజం కోసం సంఘమిత్ర సూరిబాబు గారు చేస్తున్న కృషి అభినందనీయం. మరి 3 రోజులుగా ఒక ప్రజాగాయకుడిగా ఆయన మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చూసి కూడా విద్యార్థి చదవలేకపోతే మరి ఆ చదువులు ఎందుకు? మరి లక్షల్లో ఈరోజు ప్రతి ఒక్క స్కూల్ టీచర్ కూడా లక్షల్లో జీతాలు ఇస్తూ ఉన్నారు. మరి ఆ జీతాలు అప్పనంగా తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళు సాధించింది ఏం లేదు. సీతమ్మధారలోని అభయాంజనేయ స్వామి వారి ఆలయాన్ని అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, జనసేన పార్టీ నేతలు నిరసన బాట పట్టారు. కూల్చిన ఆలయాన్ని శ్రీరామనవమి నాటికి పునరుద్ధరించుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ నేతలు అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి పూడిపెద్ది శర్మ, బీజేపీ నేత విజయశంకర్ ఫణీంద్రలు మాట్లాడారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలంటే అధికారులకు చులకన అయిపోయిందన్నారు. ఇదే ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాలపై ఇలా చర్యలు తీసుకోగలరా అంటూ నిలదీశారు. అభయాంజనేయ స్వామి వారి ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ అధికార యంత్రాంగాన్ని గట్టిగానే హెచ్చరించారు. శ్రీరామనవమి నాటికి ఆలయాన్ని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు అభిరామ్, బీశెట్టి నాగభూషణం, బీజేపీ, జనసేన నాయకులు, అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. సీతమ్మధారలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి దేవాలయం
విఘ్నేశ్వరుడి దేవాలయం ఆనుకున్నటువంటి ఉపాలయంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నదో ఆ దేవాలయాన్ని చాలా నిర్దాక్షిణంగా చాలా ఘోరంగా ఎంత ఘోరంగా ఆ యొక్క దేవాలయాన్ని కొట్టారంటే ప్రతి ఒక్క హిందువుల మనోభావాలు సంస్కృతి దెబ్బతీసే విధంగా వాళ్ళు కొట్టినటువంటి తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఏ హక్కుతో మీ యొక్క దేవాలయాన్ని మీరు కొట్టారు? ఏ విధమైనటువంటి రాజకీయ ప్రోద్బలంతో ఈ యొక్క విగ్రహాన్ని కొట్టారు? ఈ యొక్క దీని వెనకాతల ఎవరున్నారు? ఏమనంటే కనుక రోడ్ ఎంక్రోచ్మెంట్ అంటున్నారు. అంటే ఇది ఒక చిన్న దేవాలయము మీకు రోడ్డుకి అడ్డొచ్చిందా? మరి మీ యొక్క జీవీఎంసీ అధికారులు ఇష్టానుసారంగా రాజకీయ నాయకుల యొక్క విగ్రహాలు, అంతేకాకుండా ప్రభుత్వ అధికారులుగా చెప్పుకునే మీరు ఈ రోజున తెల్లారు లేస్తే లంచాలతో ఉండేటువంటి కొంతమంది ప్రభుత్వ అధికారులు ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకే పర్మిషన్ ఇస్తుంటే అవి మీకు కనిపించట్లేదా? మరి రాగానే ఇక్కడ ఎవరు వచ్చారు, పడగొట్టారు, ఏమిటి విషయం అని ఏసీపీ గారికి ఫోన్ చేసి అడిగితే ఏమంటే అది రోడ్ ఎంక్రోచ్మెంట్ అండి, నోటీసు కూడా ఇవ్వక్కర్లేదండి, అందుకే మేము పడగొట్టేసామండి. అలా వాళ్ళకి బొర్రా బుద్ధి ఉన్నదా లేదా అండి? రోడ్ ఎంక్రోచ్మెంట్లోని ఈరోజు విశాఖపట్నంలో ఎన్ని లేవు. మరి జీవీఎంసీ కమిషనర్ కళ్ళు మూసుకుపోయి ఉన్నారా? మరి సిసిసిపి కళ్ళు మూసుకుపోయి ఉన్నాడా? రోడ్ ఎంక్రోచ్మెంట్స్లోని ఆర్ఎన్బి వాళ్ళు కళ్ళు మూసుకుపోయి ఉన్నారా? మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. వీకర్ సెక్షన్కి 60-65 గజాలు ఇచ్చే దాంట్లోని చర్చిలు కట్టారు. మరి వీటికి ఏమైనా వీరు జీవీఎంసీ వాళ్ళు కానీ గవర్నమెంట్ నుంచి కానీ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ పర్మిషన్ తీసుకొని వచ్చి పెట్టారా? అవి అడ్డు కావా? హిందూ సమూహాల్లో చర్చిలు మసీదులు అడ్డు కావా? వాటిని ఎన్ని కంప్లైంట్లు ఇస్తే తీస్తున్నారు వీళ్ళు? అంటే హిందువుల చేతికి గాజులు వేయించి కూర్చున్నారని అనుకుంటున్నారా? దావోస్ పర్యటనలో చంద్రబాబు బృందానికి దారి ఖర్చులు కూడా రాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన అంబటి రాంబాబుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, నారా లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లి ఎన్ని కంపెనీలు, ఎన్ని పెట్టుబడులు తీసుకువచ్చారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను అని డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు దావోస్కు వెళ్లి తీసుకొచ్చింది 0 అన్నారు. గుంటూరు సైడ్ ఒక సామెత ఉందని, డొంక ఈతకి లంక మేతకి అన్నట్టు ఉందని ఈ దావోస్ పర్యటన అంటూ సామెతలు వల్లించారు. ఒక మంత్రిగా దావోస్ వెళ్లి రెడ్ బుక్ కోసం మాట్లాడుతున్నారని, మరో మంత్రి దావోస్ వెళ్లి పరిశ్రమల కోసం మాట్లాడకుండా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. 7 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం బండారం బయటపడిందన్నారు అంబటి. గత ప్రభుత్వంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకి అమ్మేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని అడగండి, లేదా ఇండస్ట్రీస్ మినిస్టర్ని అడగండి, లేకపోతే వాళ్ళ కుమారుడైన ఐటీ మినిస్టర్ని అడగండి. ఇంతమంది మార్బలం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్కి వెళ్ళి ఏమి తీసుకొచ్చారు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు చెప్పాలి. ఇంకోటి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు దావోస్ వెళ్ళి రావడానికి ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును వెచ్చించారు, దావోస్ వెళ్ళి వచ్చి ఎన్ని కంపెనీలను, ఎన్ని పెట్టుబడులను మీరు తీసుకొచ్చారో ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళుతున్నారంటే రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఏదో తీసుకొస్తారని భ్రమించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దావోస్ పర్యటన ముగించుకొని అమరావతి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేందుకు దావోస్ లో ప్రతి వేదిక ఉపయోగించుకుంటున్నట్టు వెల్లడి. విశాఖ బాలికా సదన్ ను సందర్శించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చిన్నపిల్లల విషయాలను విపక్షాలు రాజకీయం చేయడం తగదంటూ హితవు. చంద్రబాబు దావోస్ పర్యటనపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు బృందం దావోస్ పర్యటన ఖర్చు కూడా రాలేదంటూ ఎద్దేవా. కేజీహెచ్ లో వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలంటూ సూచన.
ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.